4000 మంది జనం ఉండొచ్చు. ఈ కాన్ఫ్లిక్ట్ చాలా లెక్కెళ్ళి వాళ్ళందరూ. కానీ ఈవేళ ఇక్కడ కూర్చుంటే ఎనగట ఎవరికైతే అర్హత ఉందో వారిని ఇక్కడ సంకల్పించి పంపుతారు బాబా గారు. అది అంతే. కానీ మనకి అంత సంకల్పం ముందు దేవాలయానికి వెళ్ళాలని కలిగిన సంకల్పమే మొదటి మెట్టు. తర్వాత ఇలాంటి ప్రవచనాల వల్ల ఏమి కలుగుద్దో అన్నది ఇందాక ప్రసాద్ గారు చూసిన ప్రాయంగా చెప్పారు, ఇంకా విపులంగా చెప్తారు. మేము కూడా తాళపూడిలో బాబా ఆలయం నిర్మించి దాదాపు 16-17 సంవత్సరాలు అయింది. కార్యక్రమాలు అయ్యి కొద్ది జరుగుతుంటాయి. అసలు భగవంతుడు మనం ఎన్నుకుంటాం కానీ మనం సేవ చేస్తాం కానీ అది మన అదృష్టం అంతే. అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఇక్కడ రాగలుగుతాం. లేకపోతే మనకి ప్రతి మనిషికి బోల్డ్ పనులు ఉంటాయి. ఎవరి పని వాళ్ళది, ఎవరి బిడ్డలు వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, ఎవరి ధర్మం వాళ్ళది అని బాబాగారు కూడా రోజు 24 గంటలు అక్కడికి వచ్చి సేవ చేయమల్లా మనం ఎలాగ ఉండాలి, మనం మంచిదనం అంటే ఏంటి, ఎదరు మనిషికి ఎలాగ ఉపయోగపడాలి, ఎదరు మనిషికి ఉపయోగపడమే దైవత్వం. మనకు మనం చేసుకుంటూ మన స్వలాభం, ఎదరు మనిషికి ఉపయోగపడుతూ అది దైవత్వం. ఆ దైవత్వం అంటే ఏ విధంగా ఉపయోగపడు. నీ దగ్గర పెన్సిల్ ఉంది, పక్కోడికి లేదు పెన్సిల్. నీ దగ్గర ఇద్దరే సరిపడగా భోజనం ఉంది, కానీ నీ ఒకడికి కాకుండా కావాలి. కానీ నువ్వు ఒక్కడు ఉన్నా ఒక భోజనం నీ దగ్గర ఉంటే ఎవరినో వస్తే అడిగితే అది కూడా అది దైవత్వం. కాబట్టి ఏంటంటే నాకు తెలిసిన చాలా ప్రసాద్ గారు అంటే మొన్న మధ్యన షిరిడీలో దాదాపు ఏ నెలలో ఉంది మన జనవరిలో ఆల్ ఇండియాది అక్కడ సదస్సు జరిగింది. దాదాపు ఇలాంటి వక్తలు 12-13 మంది 14 మంది దాకా వచ్చి అమోఘంగా 3 రోజులు చేశారు. అలాంటి కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాక నాకు భగవంతుడు అనుగ్రహం కలగజేశారు. ఈవేళ ఈ తాడిపూడి గ్రామంలో కూడా ఇది సత్సంగం అంటే ఈవేళ మొట్టమొదట మనకి ఒక 25-30 సంవత్సరాల కిందకి వెళ్తే ప్రతి గ్రామంలోనూ కూడా పుట్టపర్తి బాబా గారు భజనలు జరిగాయి, పుట్టపర్తి బాబా గారితో సత్సంగాలు జరిగాయి. ఈవేళ పలానా వారింటికాడ సత్సంగం అంటే ఏముంది, అలాంటి రోజున మంచి మాటలు చెప్పుకుంటాం, భజనలు మాటలు. అలాగే తెల్లవారుజామున 4:30-5 లేచాళ్ళు వేకుజామున వచ్చి పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. ఈవేళకే కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. మనకు చెప్పింది ఏంటంటే వారి తర్వాత అవుతారు బాబాగారని, బాబాగారు ముందు అవుతారు అదని మనకు రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అది ఆ వేళ రోజున వాళ్ళు చేసుకుని అందులో ఉన్నది ఇది వేరు కాదు. మనకి ఎంతమంది దేవతామూర్తులు ఉన్నా ఎన్ని ఉన్నా పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే, అది బాబాగారు. అదే అమ్మవారు, వారే విష్ణుమూర్తి, వారే పరమేశ్వరుడు, వారే శ్రీరామచంద్రమూర్తి. అందులో సందేహం ఏమీ లేదనమాట. అనేక రూపాలతో అనేక రకాలుగా ఆయన అందరికీ దర్శనం ఇచ్చారు అలాగా. కాబట్టి ఏంటంటే మనం ఇదేంటి బాబాగారు గుడికి వెళ్ళాం కదా రేపు ఇంకో గుడికి వెళ్ళకూడదన్న శంకక్కర్లా. మనకి సాయి లీలామృతంలో పుస్తకంలో ఆయన చెప్తారు, మానవుడు అనేక రకాల కోరికలతో అనేక రకాల దేవుళ్ళకి వెళ్తారు, తర్వాత నా భక్తుడిగా మారుతారంటారు. అలాగే మీరు ఆయన మీద పూర్తిగా భారం వేస్తే ఏ పని అవ్వకుండా ఉండేది లేదు, ఆయనే చూసుకుంటారు అన్నీని. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా గారిని తెలుసుకొని మనం పని తలపెడితే అవ్వదని చెప్పేదానికి ఎవరూ సాహసించక్కర్లా. నేను బల్లగుద్ది మీకు చెప్తున్నా, ఎలాంటి కార్యక్రమం చేయగల సర్వసమర్థుడు ప్రపంచంలో ఆయన ఒక్కరే, అందులో ఏమీ అనుమానం లేదు. అది నేను అనుభవిస్తున్నాను, చాలా రోజులు బట్టి నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఒక సేవ చేసుకుంటాం అన్నది మనకి భగవంతుడు కల్పించిన అదృష్టం. అలాగే వేళ రోజున ఈ కార్యక్రమం మైనంపాటి ప్రసాద్ గారు లాంటి మహాత్ములతో వేళ ఈ కార్యక్రమం జరుగుతూ ఈ ఆలయానికి ఏంటంటే ఇలాంటివి కొన్ని జరుగుతుంటేనే ఆలయం అభివృద్ధిలోకి వెళ్తుంది. ఎక్కడికైనా ఆలయం అభివృద్ధి అంటే ఏంటి, రోజు వచ్చి ఎవరో ఒకళ్ళు దర్శనం చేసి పూజారి గారు తలుపులు తీసి అక్కడే కూర్చుని ఎవరు రాకుండా ఉంటే ఆలయం ఎలాగా? మనందరం వెళ్ళి మనం ఆయన దండం పెట్టుకుని అక్కడ మంత్రోచ్చరణతో కార్యక్రమాలు జరిగి అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే 10 మంది వస్తుంటే వాళ్ళు వెళ్ళారు. ఈలోగా ఉంటుంది వాళ్ళే రోజు బాబా దేవాలయానికి వెళ్తారు, వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందంటరా, వాళ్ళ అబ్బాయికి ఏదో జరిగిందంటరా. ఇది నమ్మకం, ఈ నమ్మకం మొదటి మెట్టు. నమ్మకం కావాలి, నమ్మకం లేకుండా ఎలాగా? కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీ మీద నీ కాన్ఫిడెన్స్ కావాలి ముందు. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది? ఆయన అనుగ్రహంలో వస్తుంది. కాబట్టి ఏంటంటే నాకు తెలిసింది
ఆవకిందంత కూడా తెలియదు. ఏంటంటే ఇక్కడ నేను కూర్చొని చెప్పేంత సమర్థత కూడా నాకు లేదు. అయితే ఒకటి ఏంటంటే, నాకు ఖచ్చితంగా గత 25 ఏళ్ల బట్టి నేను అనుభవిస్తున్నాను. ఏదైతే బాబా గారి వల్లే నేను ఈవేళ ఈ స్థాయిలో ఉన్నాను. నేను మామూలు సైకిల్ మీద రోజు 70 కిలోమీటర్లు తిరిగే సామాన్యమైన ఒక వర్తకుడు కుటుంబంలో జన్మించాను నేను. ఆ సైకిల్ కూడా 150 రూపాయలకి ఎంతో మా నాన్నగారు కొన్నారని నా జ్ఞాపకం. ఈవేళ ఒక స్థాయికి వెళ్తా కంటే ఇది ఒకటి కదా, మన కృషి కావాలి, పెద్దల పుణ్యం ఉండాలి. మనకి ఈ కలియుగంలో ఏంటి దొరకదు అంటే, ఈ కలి యొక్క ధర్మం మనం మనిషి పాపాల వైపు లాగుతూనే ఉంటుంది. కానీ సద్గురువు నమ్ముకుంటే కలి కూడా వెనక్కి వెళ్తారు. ఈ కలి యొక్క ధర్మం 4,32,000 సంవత్సరాలు. ఇవాళ 51 60లోనే ఎంతో ఉన్నామని చెప్పారు ఈ మధ్యన. అది కాకపోతే అది గురుచరిత్ర పుస్తకంలో వస్తుంది, లీలామృతంలో వస్తాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పారాయణ యొక్క మహిమ పారాయణం, దర్శనం యొక్క మహిమ దర్శనం. అలా షిరిడి క్షేత్రం షిరిడి, తిరుపతి తిరుపతి, అన్ని చోట్లకి వెళ్ళాలి, అన్నీ ఆస్వాదించాలి. ఏదైనా ముఖ్యంగా ముందు ఏంటంటే పరోపకారం, నీ దగ్గర ఉన్నది ఇంకొకటి చేస్తే దైవత్వం. కాబట్టి ఏంటంటే ఈవేళ ఈ గ్రామంలో ఈ సత్సంగం జరుగుతున్నది చాలా ఆనందించే విషయం. నాకు తెలుసున్నది అయితే చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు యుగంధర్ వర్మ గారు అని రాజమండ్రి నుంచి వచ్చారు. వారు మొన్న షిరిడీలో జరిగిన దాంట్లో షిరిడి హారతల గురించి చెప్పారు. హారతల గురించి చెప్తుంటే నేను రోజు ఇప్పుడు కూడా అస్తమానం సెల్లో ఉన్నాయి, ఏదో టైంలో రోజు పెట్టుకుంటున్నాను. మైనంపేట ప్రసాద్ గారిది, ఇంకా రెడ్డి గారిది, ఈయనది కూడా ఏదో టైంలో పెట్టుకుంటూనే ఉన్నాను. అది నిన్నాను కదా, ఇవాళ మళ్ళీ పెట్టుకుంటాం ఎందుకు? అది మాధుర్యం. మనం ఒక వస్తువు ఇంటికాడ మన కుటుంబ సభ్యులు ఏదో చేస్తారు, ఒక పదార్థం, అది ఏ రుచి ఉంటుందో మనకు తెలియదు. అది తిన్నాక దాని రుచి తెలుస్తుంది. ఎలాగా, ఓబో చాలా తివిగా ఉందిరా, లేకపోతే చాలా కమ్మగా ఉందిరా, చాలా బాగా చేశారా, అది ఆస్వాదిస్తేనే వస్తుంది. అలాంటిది ఇలాంటివన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. దయించి ఏంటంటే శ్రద్ధగా ఇన్ని ఏమాత్రం కొంతమంది పాటించినా అది అమోఘం. ఇప్పుడు రేపొద్దున ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గౌరీలేని జనార్దన్ రావు గారికి ధన్యవాదాలు. ఆయన అసలు విషయం, సాయిబాబా అసలు ఎందుకు అవతారం తీసుకున్నారు, ఆయన కోరికలు తీర్చడానిక లేదా మన ఆత్మని ఉన్నతిని చేయటానిక, ఎందుకు అవతారం తీసుకోవాల్సి వచ్చింది? ప్రతి అవతారానికి ఒక విశిష్టత. మామూలుగా ఈ భూమి మీదకి రారు, కానీ ఆయన షిరిడిని పావనం చేశారు. ఈ ప్రపంచంలో ఎటువంటి ఎంతో మందిని సాధకుల్ని ఆత్మోద్ధరణ. ప్రతిదీ కూడా సాయి సచరిత్రలో ఉంది. దీన్ని నేను అనుభవపూర్వంగా చెప్తున్నాను. గత 25 సంవత్సరాలు బట్టి నేను ఎన్ని సప్తాహాలు చేశానో నాకే జ్ఞాపకం లేదు. ఒక 100 అయినాయో, 200 అయినాయో, 300 అయినాయో కూడా నా సప్తాహం అంటే 7 రోజులు పారాయణం. అందులో ఉన్నట్టు సప్తాహం 7 రోజుల పారాయణం నియమ నిష్టలతో చేసి, ఒక్క సప్తాహం చేసి 4 ఆర్తలు చొప్పున 7 రోజులు మీరు అటెండ్ అయితే ఏదంటే నన్ను అడగండి అమ్మా, నేను అనుభవిస్తున్నాను. అది ఆశ్చర్యం అనమాట అమ్మా. కోరిక లేదు, కోరిక లేకపోతే ముక్తి. అందుకని ఏంటంటే అమ్మా, ఈ గురు చరిత్ర లీలామృతం పుస్తకాలు మీ టెంపుల్కి కూడా నేను పంపిస్తాను. ఎవరికి ఎన్ని కావాలో పట్టుకెళ్ళండి. అలాగే హారతుల్లో కూడా పుస్తకాలు, ఇప్పుడు మనం యుగంధర్ వర్మ గారు చెప్పారు హారతులు, అసలు అద్భుతం అమ్మా. నేను షిరిడి ఎప్పుడెల్లా 10 రోజులు ఉంటాను. అందులో 7 రోజులు 7, 4, 28 హారతులకి నా జీవితకాలంలో అలాగే అటెండ్ అవుతానే ఉన్నాను. 28 హారతులు దొరుకుతుండే మాటలమ్మ. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు, ఎక్కడన్నా 2 మనుషులు కలిస్తే షిరిడి మీకు ఎన్ని హారతులు దొరికినాయిరా అని అడుగుతారని చెప్పారు యుగంధర్ వర్మ గారు. నాకు చాలాసార్లు ప్రయత్నం చేస్తే 3 సార్లే దొరికినాయి 28 హారతులు. కనుమాన సార్లు 24, 23, 26 ఇలాగే దొరుకుతున్నాయి. మరి నా జీవితకాలంలో మళ్ళీ ఇంకెన్నిసార్లు దొరుకుతాయి నాకైతే తెలియదు. ఇప్పుడైతే నేను తెల్లారేట్లే, మాకు టెంపుల్ కట్టి 17 ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నాను, తాళ్ళపూడిలో టెంపుల్. నేను తెల్లారులు అయితే 6 గంటల 6 గుళ్ళోనే ఉంటాను. జనార్దన్ గారు అక్కడ దొరుకుతారు, ఆ గుళ్ళో దొరుకుతారు 6ంటికి. అది మనకు తెలియదు, మనం ఆ టయానికి అక్కడికి వెళ్ళాలన్నది మనం తీసుకెళ్ళిపోద్ది. అందుకని ఏంటంటే హారతలు అన్న ఏంటంటే దివ్యమైన మనకి మనం బాగు చేసుకుంటానికి బాబా గారు 100 సంవత్సరాల క్రితం మనకు నిర్ణయించినవి. అలాగే హారత పుస్తకాలు పంపిస్తాను. గురుచరిత్ర, భరద్వాజ లీలామృతం పుస్తకాలు కూడా మీ టెంపుల్కి పంపిస్తా.
అవకాశం ఉన్న వాళ్ళందరూ పారాయణం చేసుకుని, అంటే ప్రతి మనిషి కోరిక ఉంటుంది. కోరిక లేకపోతే మానవత్వం ఎక్కడ ఉంది? కోరిక ఇప్పుడు ముందు మన అబ్బాయికి ఉద్యోగం అనుకుంటాం, తర్వాత అమ్మాయికి పెళ్ళి అనుకుంటాం, తర్వాత ఇవన్నీ అయిపోయి అమ్మాయికి సారి పెట్టి పంపాలనుకుంటాం, మళ్ళీ అబ్బాయికి మళ్ళీ మంచి మేడ కట్టాలనుకుంటాం. జీవితం అంతా మన కోరికలే. ఆయన కోరుకోవద్దని అల్లా, నువ్వు ఏ కోరిక కోరినా నేను తీరుస్తాను నాది అని భరద్వాజ మాస్టర్ 24వ అధ్యాయంలో రాస్తారు. ఇవన్నీ ఫోటోషాట్లు తీసి మీ అందరికీ ఇస్తారు, చదువుకోండమ్మా. ఏం లేదమ్మా, ఇది మీ ఈవేళ ఈ గ్రామంలో ఇది జరుగుతున్నది పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఇది వారు చెప్పినట్టు ఏంటంటే ఒక ఆరదు గురించి 1 సంవత్సరం పాటు చెప్పినా తేరదు. అది పూర్తిగా అనుభవిస్తేనే తెలుస్తుంది. అమ్మా స్థైరం. శ్రీ వంశీకృష్ణ గారు కూడా రావాల్సింది కూర్చున్నాం. చింతా కృష్ణ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కూర్చున్నాం. వీరు మందిర నిర్వాహకులు. మొన్న మీరు వస్తారా అని అడిగింది వ్యక్తి నేనే. మీరు ఈయన ఇక్కడ హుకంపేట మందిర నిర్వాహకులు. సో సీతారామయ్య గారిని కూడా రావాల్సింది కూర్చు. ఆమెను కూడా ముఖ్యం స్టేజ్ మీదకి రావాల్సింది కూర్చు. రాముడి గారిని స్టేజ్ మీదకి రావాల్సింది కూర్చు. ధన్యవాదాలు. అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ సత్సంగాలు మనం ప్రతి మందిరాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మానవ జీవిత పరమార్థంపై శ్రీ గౌరవనీయ మైనంపాటి ప్రసాద్ గారితో ప్రవచనం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా హాజరు కావాల్సిందా. తాళ్లపూడి శ్రీ సాయి మందిరంలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆ మందిరంలో ఏర్పాటు చేయటం అనేది, ఎందుకంటే ఆ మందిరమేలోనే సేవే ఈ సత్సంగాలు ఏర్పాటు చేయడానికి కారణమైంది. అక్కడ 2005 నుంచి 2008 వరకు సేవ చేశాను. ఆ సేవ ఫలితమే నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొంది ఈరోజు షిరిడి సాయి సేవాదల్ అనే కార్యక్రమం ఒక దేశవ్యాప్తంగా చేయటానికి కారణం బీజం అక్కడి నుంచే పడింది. ఎక్కడక్కడ పడాలని అక్కడ పడింది బీజం. దానివల్ల ఆ యొక్క సేవ ఫలితమే. ఇది నా యొక్క గొప్పతనం కాదు, ఆ బాబావారు అక్కడ నాకు సేవ ఇచ్చారు. అది ఒక్కో జీవితం ఒక్కొక్క సేవకు అంకితం అవుతుంది. సో అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేసినందుకు. వారి ప్రదర్శన చేయవలసింది. తాడిపూడి గ్రామ ప్రజల తరపున, తాడిపూడి గ్రామ సాయి భక్తజనం తరపున చిన్న అభినందన సభ ఏర్పాటు చేయడమైంది. కావున జనార్దన్ గారికి శ్రీ పసుపులేటి వెంకటరామయ్య గారిని వచ్చి సాలువాతో సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. మైనంపాటి ప్రసాద్ గారికి రాజశేఖర్ గారు సాల్వా కప్పవలసిందిగా కోరుచున్నాం. రత్నాజీ గారికి హనుమంతరావు మాస్టర్ వచ్చి సాల్వా అదే నేను అనౌన్స్ చేసుకోకూడదు కదా. శాలువతో సత్కరిస్తారు. వర్మ గారు రండి. అలా తీసుకొచ్చాం.
అది కదండి మరి 6 గంటలు మాకు